రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా కాకినాడ మున్సిపల్ ఉద్యోగులు నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలోనైనా తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం భారీ ఎత్తున బాణాసంచా పేల్చి నూతన ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు జాన్ పాల్, శ్రీధర్, అయోధ్యరామ్, రామమోహన్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిర్వహించడంలో భాగంగా ఏంటంటే నూతన ప్రభుత్వం ఏర్పాటైన శుభ సందర్భంగా మన నూతన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారికి, అదేవిధంగా ఈ కూటమిలో ఉన్నటువంటి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మిగిలినటువంటి శాసనసభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా ఇది కేవలం ఇది ఏర్పాటు చేయడానికి శుభాకాంక్షలు చెప్పడానికి మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఎంప్లాయీస్, ఉద్యోగస్తుల విషయానికి వస్తే మరి అంటే మనం కంపేర్ చేయకూడదు. అయితే కొంతమంది ఒకరిద్దరు తెలుసో తెలియకో ఎంప్లాయీస్ని చాలా హేళనగా, వ్యంగ్యంగా ఈ విధంగా మాట్లాడే పరిస్థితి మీరు అందరూ చూశారు. ఎంప్లాయీస్ని చాలా తక్కువ చేసి మాట్లాడటం. అయితే మరి ఈ ఎలక్షన్లో మరి ఎంప్లాయీస్ మరి ఏం చేశారు అది కూడా మీరు తెలిసింది. అది సో దాని ప్రకారంగా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా యొక్క ఉన్నటువంటి బకాయిలు, కొత్తవి కాదు, బకాయిలన్నీ కూడా తీరుస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. మరి ఒకసారి ఈ కొత్త నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కాకినాడ నగరపాలక సంస్థ తరఫు నుండి అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదములు. వచ్చినటువంటి మీడియా వారికి అందరికీ కూడా ధన్యవాదములు. నమస్కారం అండి. ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన శుభ సందర్భంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మరి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన శుభ సందర్భంలో నగరపాలక సంస్థ ఉద్యోగుల సంఘం తరఫున ఈ రోజున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజున పాలాభిషేకం కార్యక్రమం మన కార్పొరేషన్ ఉద్యోగుల తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యోగులకి రావాల్సినటువంటి మాకు బెనిఫిట్స్ కానీ ఏమీ కూడా గత 5 సంవత్సరాల్లో ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడ్డారు. అది మీకు కూడా తెలుసు. ఉద్యోగస్తులు గొంతెమ్మ కోరికలు ఎప్పుడు కోరరు. 6 నెలలకు 1వ తారీఖు జీతం, 6 నెలలకు ఒకసారి డిఏ, 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ, ఈ 3 తప్పించి మేమేమి ఇతర కోరికలు కోరం. కానీ గత ప్రభుత్వాలు ఆ కోరికలు కూడా ఇప్పుడు కూడా మాకు తెరచలేదు. పైపెచ్చి మా కోరికలు నెరవేర్చమని అడిగితే మా మీద రకరకాల కేసులు పెట్టి మా ఉద్యోగస్తుల, మా సంఘ నాయకులను కూడా ఇబ్బంది గురి చేశారు. కానీ అటువంటి కార్యక్రమాలు ఏమి లేకని ఈ నూతన ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించి ఈ నూతన ప్రభుత్వం మా ఉద్యోగులకి అందరికీ కూడా న్యాయం చేస్తుందని ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా తమరికి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.